నీకు కథ చెప్పాలా? నీకు ఇష్టమైన నీ హనుమాన్ కథ. ఒకరోజు హనుమంతుడంట ఒంటి నిండా సింధూరం పూసుకొని ఎగురుతా ఉన్నాడంట, కుప్పిగంతలు వేస్తా ఉన్నాడంట. ఎందుకు అట్లా వేస్తున్నాడో అర్థం కాక హనుమంతుడిని చూసి లక్ష్మణుడు అడిగాడంట, ఏంటి హనుమ ఒంటి నిండా సింధూరం పూసుకొని ఇట్లా కుప్పిగంతలు వేస్తున్నావు ఎందుకు అని అడిగిండంట. అడిగితే ఏం చెప్పకుండా అదే పనిగా ఇంకా ఎగురుతుండంట. రాముడి దగ్గరికి వచ్చి ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు, ఏమైంది అని అడిగిండంట. అప్పుడు ఏం చెప్పాడంటే, ఈరోజు పొద్దున సీతమ్మ గారి దగ్గరికి వెళ్తే ఆమె నొద్దుట సింధూరం పెట్టుకుంటుంది. అమ్మ ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడిగితే, ఇక్కడ సింధూరం పెట్టుకుంటే రాముడికి మంచి జరుగుతుంది, రాముడు సంతోషంగా ఉంటాడు, రాముడికి ఆయుస్ పెరుగుతుంది, అందుకే పెట్టుకున్నా అని చెప్పిందంట. సీతమ్మ ఇంత సింధూరమే నుదుట పెట్టుకుంటే రామయ్యకు మంచి జరిగిద్ది అంటే, నేను ఒంటి నిండా పూసుకుంటే రామయ్యకి అసలు కష్టాలే రాకుండా ఉంటాయి, అసలు రామయ్యకి ఎప్పటికీ ఏమీ లేకుండా సంతోషంగా ఉంటాడు కదా, అందుకోసమే నేను ఒంటి నిండా సింధూరం పూసుకొని ఎగురుతున్నా రామా అని చెప్పిండంట. హనుమంతుడికి రాముడు అంటే ఎంత ప్రేమో కదా కదా. నా హనుమంతుడికి ఆ రామయ్య అంటే అంత ప్రేమ. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఆ హనుమంతుడికి రామయ్య అంటే అంత ప్రేమ. అందుకే ఆయన బాగుండాలని, ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని, కాస్త సింధూరానికే ఆయనకు అంత ఆయుసు పెరిగితే, నేను ఒంటి నిండా సింధూరం రాసుకుంటే అసలు ఆయన ఎప్పటికీ మాతోనే ఉంటాడని ఆయనకు అంత ప్రేమ చూపించాడు. మనం కూడా మనకిష్టమైన వాళ్ళు మనకేమిచ్చారు అని కాకుండా మనం వాళ్ళ కోసం ఏం చేశాం అని ఆలోచించండి, మనకి అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.